విశాఖ గాజువాకలో దారుణం జరిగింది. ప్రియురాలు మోనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్య చేశాడు. హత్య తర్వాత మోనిక మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని శరీర భాగాలను మూటలో కట్టాడు. భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో ప్రియురాల్ని ఇంటికి పిలిచి హత్య చేశాడు రవీంద్ర. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, విశాఖ గాజువాక్లో దారుణం, ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ చక్రి ఏదైతే నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో నుండి ఎల్వి నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేవీ ఉద్యోగి అయినటువంటి అతను టెక్నీషియన్ గా పనిచేసేటువంటి చింతాడ రవీంద్ర ఓ యువతిని హతమార్చిన ఘటన వెలుగు చూసింది. ఒక అమ్మాయిని గత కొంతకాలంగా వల విసిరి ప్రేమిస్తున్నటువంటి రవీంద్ర ఎవరైతే ఉన్నారో మౌలిక అనేటువంటి ఓ యువతి, ఈవిడ విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందినటువంటి మహిళగా తెలుస్తుంది. ఈ అమ్మాయిని తన అపార్ట్మెంట్ పిలిచి ఏదైతే ఎల్వి నగర్ నుండి కీర్తి ఎన్క్లేవ్ 1 ఇందులో ఉన్నటువంటి 102 అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ లో గత ఏడాది కాలంగా అతను అందులో నివాసం ఉంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. అయితే అతనికి వివాహం కూడా జరిగింది. భార్య పుట్టింటికి వెళ్ళడంతో డెలివరీ నిమిత్తం పుట్టింటికి వెళ్ళిన నేపథ్యంలో ఆ అమ్మాయిని నిన్న అక్కడికి పిలిచి ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ గొడవ నేపథ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ పెరిగిన తర్వాత ఆ అమ్మాయిని అతి కిరాతంగా హతమార్చాడు. ముక్కలుగా కోసి మొండెం విడిగాను, అదేవిధంగా కాళ్ళు చేతులు విడి భాగాలుగా విడదీసి వాటన్నిటిని కూడా కొన్ని భాగాల్ని ఫ్రిడ్జ్ లోను, మరికొన్ని భాగాల్ని మంచం కింద ఉన్నటువంటి ఇనప పెట్టెలో కూడా దాచిన ఘటన. ఈ ఘటన తర్వాత పోలీసులకు స్వచ్ఛందంగా తాను లొంగిపోవడం కూడా జరిగింది. ఒక యువతని తాను హత్య చేశానని చెప్పి పోలీసులు ఒకసారిగా షాక్ గురై అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్టుగా కీర్తి ఎన్క్లేవ్కి వెళ్ళి విచారించేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా తమకు ఈ విషయం తెలియదని చెప్పారు. వెంటనే తలుపులు తాళాలు వేసి ఉండడంతో 102 ఫ్లాట్ ని చివరికి ఎవరైతే ఈ రవీంద్ర ఉన్నాడో, రవీంద్ర సోదరుడు అక్కడ ఉండటం అతన్ని పిలిస్తే లోపలికి కిటికీ ద్వారా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ అంతా కూడా క్లీన్ గా కనిపించిందట. క్లీన్ గా కనిపిస్తే ఏమీ లేదని చెప్తే వెంటనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫ్రిడ్జ్ ను, అదేవిధంగా మంచం కింద కూడా ఎతికేటప్పటికి ఈ విడి భాగాలన్నీ కూడా గోనె సంచిలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే కేసు కూడా నమోదు చేశారు. ఇక ఈ మౌనిక్ సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఈవిడ బొబ్బిలి ప్రాంతానికి చెందిందని చెప్పి, అదేవిధంగా విశాఖపట్నం అక్కయ్యపాలెం శాంతినగర్ లో ఉంటున్నట్టుగా కూడా తెలిసింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టు ఈ ప్రియురాలకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో మరింత వివరాలు తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే నేవీ ఉద్యోగి ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తి విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందినటువంటి వాడు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటువంటి వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు కానీ మహిళలను అతి కిరాతకంగా హతమారుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పెళ్ళైనా సరే ఇలాంటి సహజీవనాలు చాలా మంది చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది చక్రి. మొత్తం మీద నేవీ ఉద్యోగి ఈ ఘటనతో ఒకసారిగా గాజువాక ప్రాంతంలో చీకటి ఛాయలు అనుకున్నాయి చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల నైబర్స్ కూడా ఎప్పుడు ఎవరితో మాట్లాడు ఈ రవీంద్ర తన పనేదో తను చేసుకుంటూ చాలా సైలెంట్ గా ఉండేవాడు, ఎప్పుడు కూడా నైబర్స్ తో కూడా మాట్లాడే వ్యక్తి కాదు అని చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంత జరిగినప్పుడు కూడా తమకు తెలియదు అని చెప్తున్నారు. ఏదైతే అపార్ట్మెంట్ కల్చర్ నేపథ్యంలో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా ఒకరికొకరు కలుసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లోనే ఇటువంటి ఘటనలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయని మనం చెప్పొచ్చు చక్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అరౌండ్ వాళ్ళు 8కి వచ్చారండి. పోలీసులు 8కి వచ్చి మా డోర్ కొట్టి పక్కన తాళం ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. తాళం ఏమైనా ఉంటే తాళం ఏమీ లేదని చెప్పా. అయితే బై ఫోర్స్ వెళ్ళడానికి ట్రై చేశారు. నేను వస్తున్నాను ఉండండి, బై ఫోర్స్ వెళ్ళకండి ఇంట్లోకి, డోర్ కాస్ట్లీ డోర్లో అని చెప్పేసి మేము బై ఫోర్స్ వెళ్ళడం లేదు పోలీసులు ఫస్ట్. తర్వాత ఓనర్ గారు కూడా ఫోన్ చేసి ఓనర్ గారిని రప్పించాను నేను. ఇలాగ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రవీంద్ర ఎస్కేప్ అయ్యాడట, ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగిందంట అని చెప్పేసి. అయితే అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి ఓనర్ కూడా వచ్చారో మరి వేరే తాళాలన్నీ రవీంద్రకి ఇచ్చాడట. ఓనర్ దగ్గర కీస్ ఏమీ లేవు.
అప్పుడు ట్రై చేసాం, బై ఫోర్స్ ట్రై చేసాం, లోపలికి వెళ్ళడం అయినా పని అవ్వలేదు. అప్పుడు ఆ కుర్రాడు తమ్ముడే ఆ కిటికీలోంచి, పైన ఉన్న కిటికీలోంచి లోపలికి దూరి ఆ లోపల వెళ్ళి ఆ డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి డోర్ తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఏమీ లేదు. అప్పుడు మా అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నాం. అయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ సరిపోక మంచం కింద పెట్టి ఉంటే ఆ పెట్టి లాగితే ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించాయి. ఇంకా కార్డ్స్ ఎప్పుడైతే కనిపించాయి ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చి మాత్రం 1 year అవుతుంది. అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది. ఆవిడ బహుశా ఆ టైంలో డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్ళిన తర్వాత మరి ఆవిడకి పాప కూడా పుట్టిందని విన్నాను. అతను ఎంప్లాయ్, నేవీ ఎంప్లాయ్. ఎంప్లాయ్ అవ్వడం వల్ల అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. పొద్దున్న లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఈ అతని పని అతనే. కానీ అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. పోలీసులు అరౌండ్ వాళ్ళు 8కి వచ్చారండి. పోలీసులు 8కి వచ్చి